ఈక్విటీ అంటే మార్కెట్స్ బుల్ ట్రెండ్‌లో ఉంటేనే మనకి ప్రాఫిట్ ఒస్తుంది. వేరస్ ఆప్షన్స్‌లో మనకి మార్కెట్ పైకెళ్తున్నా, కిందకొస్తున్నా, న్యూట్రల్‌గా అక్కడే ఉండిపోయినా రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని మనము ట్రేడింగ్ అనేది చేసి డబ్బులనేది సంపాదించొచ్చు. అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మనకి తక్కువ అమౌంట్ ఉన్నా కూడా తక్కువ రిస్క్‌తో ఎక్కువ ప్రాఫిట్ చేసుకునే ఆపర్చునిటీ గూడా మనకి ఉంటుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఎవరైతే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నారో, అందులో స్పెసిఫిక్‌గా ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళలో జస్ట్ 0.5% మంది మాత్రమే ప్రాఫిటబుల్‌గా ఉన్నారు. అండ్ ఓవరాల్ ఆప్షన్ ట్రేడర్స్‌లో కూడా జస్ట్ 3-4% మందే ప్రాఫిటబుల్‌గా ఉన్నారు. కానీ దాని ఆపోజిట్‌లో ఈక్విటీ ట్రేడింగ్‌లో చూసుకుంటే ఈ పర్సెంటేజ్ పెరిగి 10% మంది ప్రాఫిటబుల్‌గా ఉన్నారు ఈక్విటీ ట్రేడింగ్‌లో. అండ్ ఇప్పుడు మార్కెట్స్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. మార్కెట్స్ ఎప్పుడైతే పడిపోయి ఆగిపోతాయో, ఎప్పుడైతే మార్కెట్స్ రివర్స్ అవుతాయో, అప్పుడు ఈక్విటీ ట్రేడర్స్ అందరూ కూడా ప్రాఫిట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి, ఇప్పుడు గనుక మీరు ట్రేడింగ్ కోసం చూస్తుంటే మోస్ట్‌లీ మీరు యాస్ ఎ బిగినర్ అవ్వచ్చు, లేదా మార్కెట్ కరెంట్ పొజిషన్‌ని చూసుకుంటూ కూడా మీరు ఈక్విటీ ట్రేడింగ్ చేసుకుంటే బెటర్ అనేది నా సజెషన్.